హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి మైసూర్ దాల్తోని వంకాయ వేసి పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేస్తారా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మొదటగా ఒక కుక్కర్ తీసుకున్నాను. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పున్నర పప్పు వేసుకున్నానండి. అది బాగా దోరగా వేయించుకుంటున్నాను. ఈ లోపల చింతపండు కూడా నానబెట్టుకుని ఒక పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మీడియం సైజు 3 వంకాయలని మీడియం సైజుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఆ తర్వాత 2 చిన్న మీడియం సైజు టమాటీలని కూడా కట్ చేసేసాను. ఈ లోపల పప్పు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. అందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న వాష్ చేసేసి వంకాయలని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఎంత క్వాంటిటీకి తగ్గట్టుగా వంకాయలు వేసుకోండి. కొంచెం ఎక్కువగా వేసుకోకూడదు, పప్పుకి కప్పున్నారు కదా, అందుకని నేను మీడియం సైజు 3 వంకాయలు వేసుకున్నాను. దానికి తగ్గట్టుగా 2 టమాటీలను కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని దానికి సరిపడినంతగా వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ ఇచ్చుకున్నానండి. ఒక 2 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకున్నాను. పెసరపప్పులాగా చూడడానికి కనిపిస్తుంది కదండి, ఈ విధంగా ఉడికిపోయింది. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను. ఇలాగా ఈ విధంగా ఉడికింది కదా, దాన్ని బాగా నెరుపుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్నానండి. ఆ తర్వాత చింతపండు కూడా ఈ లోపల నానిపోయింది కదా, ఆ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసేసి పెట్టేశాను. అది బాగా ఉడికినంత వరకు ఉంచుకున్నాను. ఉడుకుతుంది. ఈ లోపల అందులోకి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కెర్లుతుంది చూసారా, ఇలా కెర్లి బాగా స్మెల్ వస్తుంది. ఈ టైంలోన ఆ ఫ్లేవర్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతుందండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇంకోవైపు తాలింపుకి ప్రిపేర్ చేసుకున్నాను. తాలింపు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకుని దోరగా వేయించుకున్నానండి. దోర వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. పప్పులో వేసేసి రెడీ చేసేసాను. ఇది రైస్లోకి అయితే మాత్రం ఈ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేసేయండి. ఇంతేనండి వీడియో.